హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జో మై స్మార్ట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజైతే నేను ఒక ఆర్టికల్ చూశానండి. దాని గురించి చెప్దామని ఈ వీడియో. అదేంటంటే గర్భిణీ స్త్రీల వసతి గృహం, గర్భిణీ స్త్రీకి హాస్టల్ ఫెసిలిటీ లాంటిదన్నమాట. అది ఎక్కడుంది అంటే మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురంలోని గుమ్మలక్ష్మీపురం అనే విలేజ్లో ఉందండి. ఇది ఒక ట్రైబల్ ఏరియా అన్నమాట. సో అక్కడుండే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పేసి 7th మంత్ నుంచి వీళ్ళు అక్కడుండే నర్సెస్ ముందుగానే వీళ్ళని పిలుచుకొని వచ్చేసి అక్కడ వాళ్ళు హాస్టల్లో వీళ్ళకి హెల్పింగ్గా చూసుకుంటుంటారు. ఎందుకంటే వీళ్ళకి డెలివరీ టైం అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా. రీసెంట్గా ఒక ఫిలిం వచ్చింది, నాడు అనేది. యాక్చువల్గా అది తమిళ్ ఫిలిం. మన తెలుగులో కూడా వచ్చింది. అందులో కూడా అంతే అనమాట. ట్రైబల్ వాళ్ళకి అసలు ఏ మంత్లో ఉన్నారు, ఎక్కడున్నారు అనేది కూడా తెలీదు వాళ్ళకి. ఏమి మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా తెలియదు. అందులో ఒక ఇన్సిడెంట్ అయితే ఒక ఆమెకు 9 మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ ఆమె ఇంకా ఎంత ఉంది నీకు అని అంటే ఇంకా 6th మంత్లో ఉన్నాను అన్నట్టు చెప్తుంది అనమాట. బట్ అక్కడికి ఒక డాక్టర్ రావడం వల్ల తను చెప్తుంది, మీరు 9 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, సో మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి అంటే నెక్స్ట్ డేనే ఆమె డెలివరీ అయి ఉంటుంది. బట్ అక్కడ ట్రైబల్ ఏరియాకి డాక్టర్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలాంటి ఒక హాస్టల్ ఫెసిలిటీ లాంటిది ఒకటి ఇక్కడ పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆర్టికల్. వీళ్ళకి చూడండి ఇలా ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అందరికీ. ఇంకా కొన్ని వాళ్ళ మాటలు కూడా నేను దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను, చూడండి. గంటకి అన్నం ఇస్తున్నారు, పప్పు కూడా పెడుతున్నారు, వారానికి 2 సార్లు చికెన్ పెడుతున్నారు, గుడ్లు పెడుతున్నారు, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి టీ ఇస్తున్నారు, మాకు బిస్కెట్ కూడా ఇస్తున్నారు, నెక్స్ట్ యోగా కూడా చేయిస్తున్నారు, తర్వాత 7 o'clockకి మళ్ళీ భోజనాలు పెడతారు. విన్నారు కదండి తను చెప్పిండేది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అక్కడ. ఇది చాలా హార్ట్ టచింగ్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే అందరి దగ్గర మనీ ఉంటుంది. మనీ ఉన్నప్పుడు మనుషులు ఉండరు, మనుషులు ఉన్నప్పుడు మనీ ఉండదు. ఇలా ఉన్నప్పుడు మనీ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఉండొచ్చు హ్యాపీగా, ఎవరు లేకపోతే చూసుకుండేకి. సో నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ ట్రైబల్లో అక్కడే డెలివరీ అవ్వడం వల్ల వాళ్ళకి ఏం తెలియదు, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. వీళ్ళకి వ్యాయామం, ఇంకొకటి ఇట్లా కోఆర్డినేటింగ్గా అందరూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే బేబీ కూడా హెల్తీగా పెరుగుతుంది లోపల. ఫెసిలిటీస్ అన్నీ ఇస్తేనే ఆ ఉమెన్ అనే వాళ్ళు కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా సేఫ్గా వాళ్ళు డెలివరీ అవుతారు. బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఆమెకి మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తేనే మనం సొసైటీకి కూడా ఫ్యూచర్ జనరేషన్ అనేది పాజిటివ్ వాళ్ళని ఇవ్వగలుగుతాం. అంతేకాని ఇలా ఎవరు లేనట్టు ఉండి ఎక్కడో హెల్త్ ఇష్యూస్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ అనేది ఒక రీబర్త్ లాంటిది అనమాట ఏ అమ్మాయికైనా. సో ఇలాంటివి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. ఇక్కడికి గవర్నర్ అండ్ మోడీ గారు కూడా చాలా అభినందించారంటే ఇలాంటివి సెంటర్స్ అనేవి చాలా చోట ఓపెన్ చేస్తే బెటర్ అని అన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఏఎన్ఎంస్ వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారండి. ఏమంటే అక్కడికి ట్యాబ్లెట్స్ కానీ ఇంకొకటి స్కానింగ్స్ కానీ చేయడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో ఇదంతా మనీ ప్లస్ హ్యుమానిటీ 2 ఉండాలండి, లేకపోతే ఇలాంటివి మనం చేయలేము. ఇంకొకటి చాలామంది చాలా చోట్ల భోజనాలు పెడుతూ ఉంటారు, విరాళం ఇస్తుంటారు, ఫండ్స్ ఇస్తుంటారు. ఇలాంటి చోట వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అని అంటే మనీ ఉండే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి ఓన్లీ ట్రైబల్ ఏరియాస్లోనే కాకుండా మిగతా చోట కూడా ఇలాంటి సెంటర్స్ పెట్టి వీళ్ళకి ఇలా వ్యాయామం నేర్పించడం కానీ, కరెక్ట్ టైంలో అంబులెన్సెస్ రావడం కానీ ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు నార్మల్ డెలివరీ అవ్వడానికి. అలా అది మన చేతిలో ఉండదు నార్మల్ ఆర్ సిజరీన్ అనేది, బట్ వాళ్ళు ఫోకస్ చేస్తారు నార్మల్ డెలివరీ అవ్వడానికి మోస్ట్లీ. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం.
ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ అనేది సేఫ్గా ఉంటారు. మీకు ఇది ఆర్టికల్ నచ్చింటుందని అనుకుంటున్నా. ఇది బీబీసీ దాంట్లో వచ్చిందనమాట. మోస్ట్లీ ఎవరైనా చూడకపోయింటే అక్కడ కూడా చూడండి. నాకైతే ఇది కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అనేవాళ్ళు. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ ట్రైన్లో వెళ్తూ ఉంది వాళ్ళ హస్బెండ్తో. తను ఎక్కడో దిగేసి వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిందో ఎట్లా వెళ్తుందో తనకే తెలియదు. ఇలా ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇలాంటి సెంటర్స్ అనేటివి ఓపెన్ చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేట్టు గవర్నమెంట్ కూడా చూస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. దీన్ని మీరేమంటారు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జో మై స్మార్ట్ వరల్డ్.